వాటర్ ట్యాంకర్ ఢీకొని ఏఎస్ఐ మృతి. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పిఎస్ఆర్ గార్డెన్స్ లో పోలీసు పరేడ్ నిర్వహించిన పోలీసులు ఆరోగ్యం సహకరించక పరేడ్ లో పాల్గొనకుండా పక్కన నిలబడ్డ ఏఎస్ఐ దేవ్ సింగ్. గార్డెన్స్ నుండి బయటికి వెళ్లే క్రమంలో పక్కన నిలబడ్డ ఏఎస్ఐ ను ఢీకొట్టిన వాటర్ ట్యాంకర్. దీంతో అక్కడికక్కడే మృతి చెందిన ఏఎస్ఐ దేవ్ సింగ్. ఈ కాంగ్రెస్ గూండాగాళ్లు ఎవరైనా బెదిరిస్తే పక్కనే బీఆర్ఎస్ భవన్ ఉంది. ఒక్క ఫోన్ కాల్ కొట్టండి, 40 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను తీసుకొని వస్తా, ఎవడేం చేస్తాడో చూస్తా. మంత్రి కేటీఆర్. నేను మీకు మాటిస్తున్నా, అయ్యో మా గోపన్న లేడు కదా, మాకేమన్నా అయితే గూండాగాల్లో రౌడీగాల్లో వాడో వీడో లట్టుగాడో పొట్టుగాడో సతాయిస్తే ఎట్లా అని మీరు అనుకుంటుండొచ్చు. ఎక్కువ దూరం లేను, నేను కూడా పక్కనే బంజారా హిల్స్ లో తెలంగాణ భవన్ మన జనతా గ్యారేజ్ ఉన్నది. ఒక్క ఫోన్ కొడితే 40 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను తీసుకొని మీ రేమత్ నగర్కి వచ్చే బాధ్యత నాది. ఆడబిడ్డ కదా ఏం చేస్తుంది అనుకుంటుర్రేమో. ఆడబిడ్డ అంటే ఆదిశక్తి రూపం. తప్పకుండా సునీతమ్మ కూడా అర్ధరాత్రైనా ఒక అమ్మలాగా ఒక అక్కలాగా మీకు అండగా నిలబడుతుంది. మేమందరం కేసీఆర్ గారితో సహా మొత్తం పార్టీ మీకు అండగా నిలబడుతుంది. భయపడవలసిన అవసరం లేదు. ఏ స్థలం అయితే గోపీనాథ్ గారు కాపాడినరో ఎస్పీఆర్ హిల్స్ లో, ఆ స్థలంలోనే నేను మీకు మాటిస్తా ఉన్నా, బ్రహ్మాండమైన స్టేడియం కడదాం, దానికి మాగంటి గోపీనాథ్ గారి పేరు పెడదాం. ఎన్ని కోట్లు ఖర్చైనా బ్రహ్మాండమైన స్టేడియం కడదాం. ఒక్క అవకాశం నవీన్ యాదవ్ కు ఇవ్వండి. జూబ్లీ హిల్స్ ముఖ చిత్రాన్ని మార్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. నవీన్ యాదవ్. ఒక్క అవకాశం నవీన్ యాదవ్ కి ఇవ్వండి. జూబ్లీ హిల్స్ ముఖ చిత్రాన్ని మార్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఈ ప్రాంతానికి కావాల్సిన నిధులు ఇచ్చే బాధ్యత నాది. ఇస్తారు కదా ఒక్క అవకాశం? ఇస్తారు కదా? ఇస్తారు కదా? ఇస్తారు కదా? ఇస్తారు కదా? ఇస్తారు కదా? వెనకాల ఉన్న వాళ్ళు ఇస్తారు కదా ఒక్క అవకాశం నवीन को. भाई एक मौका देंगे ना नवीन को, एक मौका जरूर देंगे ना. एक मौका दो, 3 साल में मैं तरक्की करके दिखाऊंगा. ఇచ్చేటోళ్ళందరూ ఒక్కసారి చేయికి పైకి ఎత్తండి. ఆ వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఎత్తండి, మా అక్కలు కూడా ఎత్తాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. బోరాబండ చౌరస్తాను పీజేఆర్ బోరాబండ చౌరస్తా అని పేరు పెడతాం. మా బాబా చెప్తున్నాడు, అన్న ఈ ప్రాంతంలో పీజేఆర్ గారికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. ఆనాడు పీజేఆర్ గారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లకు ఈడ ఉండడానికి నిలువ నీడిచ్చిండు. ఈ బోరబండ చౌరస్తకు పీజేఆర్ బోరబండ చౌరస్తా పేరు పెట్టమని. తప్పకుండా విజయోత్సవ ర్యాలీకి మళ్ళా ఇక్కడికి వస్తాం. ఈ చౌరస్తకు పీజేఆర్ బోరబండ చౌరస్తా అని పేరు పెట్టుడే కాదు, పీజేఆర్ విగ్రహాన్ని పెట్టించి మీ అభిమాన నాయకుడి విగ్రహాన్ని పెట్టించడానికి, ఈ ప్రాంత సమస్యల్ని పరిష్కరించడానికి నేను మళ్ళా మీ దగ్గరికి వస్తా. ఇవాళ వాళ్ళు ఎవ్వరు ఏం చేసినా, ఎన్ని ఓట్లు వేసినా మళ్ళీ దొంగకు దొరకకుండా పోతారు, తుపాకీ గుండుకు కూడా అందరూ. ఇవాళ కేవలం ఓట్లున్నాయని. చంద్రాయన్గుట్టలో తెలంగాణ ప్రభుత్వం వీకెండ్ కూల్చివేతలు. ముస్లిం మైనార్టీ స్కూల్ కూల్చివేత. స్కూల్లో పరీక్షలు జరుగుతుండగా విద్యార్థులు టీచర్లు లోపలే ఉండగా బుల్డోజర్లతో పాఠశాల భవనాన్ని కూల్చివేసిన అధికారులు. హైదరాబాద్ చంద్రాయన్గుట్ట పరిధిలోని హఫీజ్ బాబా నగర్ ప్రాంతంలో ఉన్న అర్నా గ్రామర్ స్కూల్ బిల్డింగ్ కూల్చివేసిన జిహెచ్ఎంసీ. భవనం లోపల పిల్లలు ఉన్నారు, వారికి పరీక్షలు జరుగుతున్నాయి. స్కూల్ సమయం అయ్యాక కూల్చమని టీచర్లు చెప్పినా వినని అధికారులు. బిల్డింగ్ కూల్చొద్దని కోర్టు తీర్పును కూడా పరిగణించకుండా మాకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఒక్కసారిగా బుల్డోజర్ను వేసుకొని రావడం దారుణమని మండిపడుతున్న సిబ్బంది. కోర్టు సెలవు ఉన్న రోజు వచ్చి ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేసిన పాఠశాల యాజమాన్యం. हम यहाँ अन्ना ग्रामर स्कूल के टीचर बात कर रहे हैं. ये क्या तरीका है भाई? बच्चों का एग्जाम चल रहा है, अभी बच्चों का एग्जाम भी स्टार्ट होने वाला है. ये लोग कोई बात मानने के लिए तैयार नहीं है.
थोड़ा टाइम दीजिए, एग्जाम के बाद कुछ करना है तो करिए। वो कभी समझ में आ रही नहीं बात। इन लोग किसी को आने नहीं दे रहे, बच्चों को जो है गेट के पास रोक दे रहे हैं। ऐसा तालीम की जगह जो है ऐसा रोकना जरूरी है क्या? बाद में भी कर सकते थे ना, कोई भी काम बैठ के मसले हल कर सकते, स्कूल के बाद में भी कर सकते थे। छुट्टियों में नहीं करे, छुट्टियों में नहीं करे। अचानक अब जो है बच्चों का एग्जाम था, आज आखिरी एग्जाम था, बच्चों के ऊपर हमला हुए वैसा जो है आगे GHMC वाले आके जो है इतना स्कूल की तोड़म ताड़ी करके सारे फर्नीचर को खराब कर दिए। बच्चों को बाहर आके बच्चों को स्कूल नहीं जाओ बोल के बोल दे रहे। इन लोगों को ऑर्डर ऐसा कैसा है? आपको इतला नहीं करे थे? हमको कोई इतला ही नहीं करे, इतला नहीं करे। अगर इतला करते तो हम आपका एग्जाम जो है मिस कर देते थे। कोर्ट के ऑर्डर को भी नहीं मान रहे, कोर्ट के ऑर्डर को भी नहीं मान रहे। ऐसे कैसे इंसान है चाहिए लोग? हाँ, इंसानों को जीने के काबिल ऐसे लोग। अच्छा बोल रहे। सबसे पहले मैं CM साहब से कहना चाहूंगी कि ये कौन सा कैसा इंसाफ है और कैसा जो है मामला है। स्कूल की जगह जहाँ पर बच्चे तालीम हासिल करते, ऐसी जगह तो आप जो है आगे बढ़ के जो है अभी कुछ मदद करने के बजाय स्कूल को तोड़म ताड़ी करके बच्चों का आज का एग्जाम रोक दिए। और जो है DO से भी गुजारिश है और मजलिस के कारकुनों से भी मैं दरखास्त करूंगी कि ये कैसा मामला हो रहा है यहाँ पर। कलेक्टर साहब जो भी है जो है हमारे थोड़ी मदद करना चाहिए था। अब तक जो है सुबह स्कूल स्टार्ट हुआ, 10 दिन के छुट्टियां थे, छुट्टियों में आगे ये काम नहीं करे और एग्जामों में आगे ये काम करके बच्चों को आने नहीं दे रहे, बाहर रोक डाले। जितने बच्चे अंदर आ चुके हैं वो लोग भी एग्जाम लिखने के काबिल नहीं रहे, पूरा फर्नीचर निकाल के सहन में फेंक डाले। ये क्या है? ऐसा तरीका है क्या? सैटरडे का दिन है, मॉर्निंग 7 o'clock को GHMC वाले आकर जो है तो स्कूल डिमोलिश कर रहे हैं। इट्स रनिंग स्कूल। आज जो है तो हमारे पास SA1 का एग्जामिनेशन था। हम GHMC वालों को ये भी बताएं कि आपके पास कोई ऑर्डर है डिमोलिशन का तो बोलिए। वो लोग ऑर्डर भी नहीं बता रहे हैं। 15 अप्रैल 2025 को GHMC हमारे पे विकेट पिटीशन डाले थे जो कि डिस्पोज हो गया। कोर्ट हमारा जो है सो स्टे एब्सोल्यूट कर दिया। उसके बावजूद भी बगैर कोई ऑर्डर के आके ये लोग जो है सो तोड़ रहे हैं यहाँ पर। हम DCP साउथ ईस्ट जोन को भी रिक्वेस्ट करें, SHO कंचनबाग को भी रिक्वेस्ट करें कि सर बच्चों का एग्जामिनेशन है, 1 o'clock के बाद आपके पास कोई ऑर्डर है तो उसको बैठ के रिव्यू करेंगे। लेकिन वो बात भी नहीं सुन रहे हैं। स्कूल है, स्कूल में जो है सो गवर्नमेंट का रिकॉर्ड है, डॉक्यूमेंट्स है, सब है। सिर्फ लेबर को लाके जो है सो सामान पीछे फेंक दे रहे हैं। ना हमारे कोई एसेट की कोई कदर कर रहे हैं। हमारा जो लॉस हो रहा है वो लॉस को नहीं देख रहे हैं। अपार्ट फ्रॉम दैट मैं GHMC कमिश्नर से बात करने की कोशिश कर रहा हूँ, फ़ोन कर रहा हूँ उनको, वो फ़ोन नहीं उठा रहे हैं। डिप्टी कमिश्नर साहब फ़ोन नहीं उठा रहे हैं। ACP टाउन प्लानिंग चार मीनार बैठे हुए हैं, उनको हम बता रहे हैं तो वो बोल रहे हैं कि आप एग्जाम ले लो बच्चों का, मैं एक तरफ से जो है सो डिमोलिशन करता हूँ। ये कैसा प्रैक्टिकल है? ना ऑर्डर शो कर रहे हैं। उनको हम ऑर्डर भी दिए, व्हाट्सएप पे ऑर्डर भी भेजे, हर काम कर रहे हैं, वो लोग इसको सब बता रहे हैं, लेकिन कोई कोऑपरेशन नहीं है। वो लोग इतना बता रहे हैं कि हम पब्लिक इंटरेस्ट में काम कर रहे हैं। पब्लिक इंटरेस्ट में काम कर रहे हैं तो इट इज नॉट अबव द लॉ। लॉ हमारे को जो है सो स्टे दिया हुआ है, स्टे है हमारे पास। हमारा स्टे तो कंसिडर करना। स्टे देखने के बाद भी नहीं कर रहे हैं। इससे ज्यादा हम क्या बोलेंगे? छोटे छोटे बच्चे हैं, वो लोग अब कल से काम बैठेंगे स्कूल। 15 डेज का जो है सो दशहरा वेकेशन था, वो दशहरा वेकेशन में आके आप अपना काम करना था। कोई प्लानिंग नहीं, कोई कुछ नहीं, खाली आके जो है सो अननेसेसरी हरासमेंट के तौर पे एग्जीक्यूशन करके आप रोड बाइंडिंग नहीं कर रहे हैं। आप ये काम 1-2 दिन के बाद भी कर सकते थे अगर आपके पास ऑर्डर है, लेकिन आपके पास ऑर्डर नहीं है। आप सिर्फ GHMC के ओरल इंस्ट्रक्शन से आप ये काम कर रहे हैं। ऐसा क्या करप्शन है डिपार्टमेंट में जो डिपार्टमेंट जो है हमको सपोर्ट नहीं कर रहा है? आप बता रहे हैं कि इतना टाइम हो गया, कोर्ट में अगर काम केस है और टाइम जो है सो कोर्ट में चल रहा है तो हम क्या करेंगे? आपको भी तो कोर्ट की सुनना चाहिए ना। द ड्यू प्रोसेस ऑफ लॉ इज नॉट बीइंग फॉलोड। बिल्कुल भी जो है सो फॉलो नहीं कर रहे हैं। एंड ऑलरेडी हमारा एक और एक केस था, उसके ऊपर जो है सो हमको स्टे मिला था। वो स्टे के ऊपर कोर्ट में कंटेम्प्ट का केस चल रहा है। उसके बावजूद भी जो है सो ये लोग आके ये कर रहे हैं ऐसा नहीं, हमारे पास ऑर्डर है, ऑर्डर पे काम करिए। मैं जितने भी जो है सो ब्यूरोक्रेट्स था सबको मैं फोन कर रहा हूँ। सैटरडे की सुबह है, कोई फोन नहीं उठा रहे हैं और ये लोग जो है सो कोऑपरेट नहीं कर रहे हैं। ऑर्डर कॉपी बताए लोग आपको? सबको ऑर्डर कॉपी बता दिए, इवन SHO साहब को भी ऑर्डर कॉपी बताए। GHMC वालों के पास क्या ऑर्डर है वो लोग ऑर्डर शो नहीं कर रहे हैं। वो लोग यही बोल रहे हैं कि आप जाके कमिश्नर ऑफिस पे बात करिए, वहां आपको ऑर्डर बताएंगे। 25 of 2024 ऑर्डर है जहां पर लिखा हुआ क्लियरली स्टेट्स दैट नॉट टू डिमोलिश द स्कूल प्रीमाइसेस। हाउस नंबर के साथ है 18-12-418/37/1।
ये ऑर्डर ना जो है तो पुलिस वाले देख रहे हैं, ये ऑर्डर ना जीएचएमसी वाले देख रहे हैं। రంగారెడ్డి జిల్లా షాద్నగర్ జాతీయ రహదారిపై నాగర్ కర్నూల్ డిగ్రీ సాంఘిక సంక్షేమ విద్యార్థినిల ధర్నా. హాస్టల్లో మెరుగైన వసతులు కల్పించాలని ప్రిన్సిపాల్ కి వ్యతిరేకంగా నినాదాలు. గులాబీమయం కానున్న యూసుఫ్గూడ వెంకటగిరి చౌరస్తా. నేడు సాయంత్రం 6 గంటలకు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారికి మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో. స్థలం వెంకటగిరి చౌరస్తా. తేదీ నవంబర్ 2, 2025. సమయం సాయంత్రం 6 గంటలకు. జూబ్లీహిల్స్ విత్ బీఆర్ఎస్. ఓట్ ఫర్ కార్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కృష్ణాకాంత్ పార్కులో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారితో కలిసి మార్నింగ్ వాక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటు వేసి గెలిపించాలని వాకర్స్ ని కోరడం జరిగింది. జూబ్లీహిల్స్ అభివృద్ధి అధికార కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, నవీన్ యాదవ్ స్థానికుడు, విద్యావంతుడు, నిత్యం ప్రజల మధ్య ఉండే వ్యక్తి, మీ సమస్యలపై మీకు అండగా ఉండే వ్యక్తిని గెలిపించాలని కోరడం జరిగింది. టూరిస్ట్ హబ్ గా రాష్ట్రానికి తలమానికంగా రూపుదిద్దుకున్న నర్సాపూర్ అర్బన్ ఎకో పార్క్ తెలంగాణలో అరుదైనది. పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధిస్తోంది. ఇలాంటి ప్రాజెక్టులు కొత్త తరానికి స్ఫూర్తినిస్తాయి. సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారిని సతీ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన శ్రీ సుదర్శన్ రెడ్డి గారు. మంత్రి జోగి రమేష్ అరెస్ట్. మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పై ఆరోపణలు ఉన్నాయి. ఆయన ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న అద్దెపల్లి జనార్దనరావు పోలీసులకు వాగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ ను ఇంటి వద్ద అరెస్టు చేశారు.